విజయ్‌కి రేపే బల నిరూపణ. చాలా కంఫర్టబుల్‌గా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎందుకంటే 1, 2 సీట్లు తగ్గుతాయనే భయం కూడా లేదు. ఒకతను ఆల్రెడీ కోర్టు ఓటేయొద్దంది. అలాగే స్పీకర్ ఓటు ఆగుతుంది కాబట్టి తగ్గాలి. 118కి తగ్గాలి. 120 నుంచి 118కి. అయితే ఏఐఏడీఎంకేకి సంబంధించి ఇప్పుడు కామరాజ్ ఏఐఏడీఎంకేతో టీవీకే దినకరన్ పార్టీకి సంబంధించినటువంటి కామరాజ్ ఇప్పుడు ఏఎంఎంఏకే అనమాట పార్టీ. అతన్ని పార్టీ సస్పెండ్ చేస్తే అతను మాత్రం ఓటు వేయబోతున్నాడు విజయ్కి అనుకూలంగా. విజయ్కి అనుకూలంగా నేను స్పీచ్ కూడా ఇచ్చాడు ప్రమాణ స్వీకారం సందర్భంగా. రెండవది వచ్చేటప్పటికి ఏఐఏడీఎంకే నుంచి చీలినటువంటి పక్షాన్ని గుర్తించినట్టే ఇప్పుడు షణ్ముగం వేలుమణిల వర్గం ఇప్పుడు విజయ్తో కలిసింది. విజయ్కి మద్దతు ప్రకటించింది. విజయ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. తద్వారా 30 మంది బలం యాడ్ అయింది. రేపు బల నిరూపణలో 150కి పైనే ఓట్లు వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే 118 కావాల్సిన చోట ఐయుఎంఎల్ కూడా యాడ్ అయింది కాబట్టి 120 అయింది. తర్వాత ఇప్పుడు ఏఎంఎంఏకే పార్టీ అతను ఏఐఏడీఎంకే కూటమి అతను ఒకళ్ళు రావడం వల్ల 121 అవుతుంది. అయితే వీళ్ళ ఓటు ఒకటి వేయకూడదు కాబట్టి సేతుపతి 120 దగ్గర ఆగాలి. ఈ సందర్భంలో 30 మంది యాడ్ అవ్వడం అన్నటువంటిది 150కి చేరుతోంది.